విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సమస్యలను వివరించడానికి వచ్చిన గిరిజన టీచర్లను మంత్రి సంధ్యారాణి కలవకుండా వెళ్లిపోయారు. కాళ్ల మీద పడి వేడుకున్నా మంత్రి మనస్సు కరగలేదు. మంత్రి సంధ్యారాణి తీరుకు నిరసనగా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు గిరిజన టీచర్స్. పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. భవనం ఎక్కేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీచర్స్ కు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో గిరిజన టీచర్లు స్పృహ తప్పి పడిపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు గిరిజన టీచర్లు. మరింత సమాచారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. గిరిజన ఉపాధ్యాయుల ఆందోళన అయితే ఉధృతంగా మారింది. కమిషనర్ కార్యాలయం వద్ద మంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళ అసహనానికి గురయ్యారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్, మనం ఏదైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూస్తున్నామో ఈ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా ఒక్కసారిగా బయటకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో స్పృహ పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు 5 నిమిషాలు కూడా టైం ఇప్పించలేదు. మంత్రితో తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేసినా కానీ లేకుండా చేశారు. మాకు ఒక్క నిమిషం మేడం కేటాయించే కూడా కాదు సార్. మా జీవితాలు ఉద్యోగం లేక నెలల తరబడి ఇక్కడే మేము ఉన్నాం సార్. మాకు ఎటువంటి న్యాయం లేదండి. మాట నిలబెట్టుకోలేదు. ఇవాళ మేడమే ఇచ్చారు మాట. మాకు సభాపూర్వకంగా 45 రోజులు ధర్నా చేస్తే మేడమే ఇచ్చింది మాకు మాట. ఇవాళ మాట నిలబెట్టుకోకుండా మోహం చాటేస్తున్నారు సార్. మేడమే హామీ ఇచ్చారు, ఎటువంటి న్యాయం జరగలేదు సార్. సమాధానమే లేదండి మాకు. 45 రోజులుగా ఆందోళన చేసినప్పుడు మంత్రి హామీ ఇచ్చారు, కానీ హామీని అమలు చేయలేదని చెప్తున్నారు. మాతో ఏం మాట్లాడలేదండి. మా వాళ్ళు వెళ్ళారు మాట్లాడుకోవడానికి, కానీ వెళ్తే మీకు ఇక్కడ ఖాళీ ఏం లేవు, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయిందండి. ఆమె అసలు ఒక గిరిజన మంత్రి అయినా అసలు ఓట్లాడుకోవడానికి అయితే ఇంటింటికి తిరిగి అడిగాడమే. మాతో మాట్లాడకుండా ఒక్క మాట కూడా రెస్పాండ్ ఇవ్వకుండా డోర్ వేసుకొని మమ్మల్ని పక్కకు దుబ్బేసి తప్పించుకొని వెళ్ళిపోయింది. మమ్మల్ని న్యాయం చేయమంటే 4 నెలల నుంచి పనిచేస్తుంటే మమ్మల్ని కాపాడు మేడం అంటే మమ్మల్ని కాపాడకుండా మిమ్మల్ని ఏది చేయను నేను చూసుకుంటానని వెళ్ళిపోయింది. వెళ్ళాను, మాతో మాట్లాడలేదు. సమాధానమే ఇవ్వలేదు. మీరు పోటీ నేను చూసుకుంటా అంటుంది. చూస్తా మిమ్మల్ని రొట్టెన పడేసింది. కాళ్ళ మీద కూడా పడ్డాను కూడా నేను క్షమించలేదు మేడం. మా పైన ట్రైబల్ పైన కనికరమే లేదు. 15 సంవత్సరాల నుంచి గుడ్డి సాకరి మాసా చేయించుకొని ఈ రోజు మెడబెట్టి రోడ్డు మీదకి నిలిచిందంటే సిగ్గు తెచ్చుకోవాలి కూటమి ప్రభుత్వానికి. ఓటుతో కొడతాం. మా వెనక ఎంతమంది, ఒక టీచర్ వెనక ఒకే ఓటు అనుకుంటున్నారేమో. మా వెనక 10 ఓట్లు ఉంటాయి. మా ఫ్యామిలీనే కాదు పక్కన వాళ్ళతో కూడా మోటివేషన్ చేసి గద్దె దించేదాకా, ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిద్రపోవని చెప్పేసి నేను ఈరోజు ఈ మీడియా మాకు తెలియజేస్తున్నాను. చెప్తున్నారు ఎవరైతే శ్రోధ పడిపోయారో ఆవిడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి అంటే తరలించే ప్రయత్నం చేస్తుంటే ఎలా తరలిస్తారు అని చెప్పి వీళ్ళు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. పూర్తిగా సపర్యలు అయితే చేస్తున్నారు. మరొక పక్క పెద్ద ఎత్తున గిరిజన సంఘాలకు సంబంధించి వీళ్ళంతా కూడా అడ్డుకున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా వీళ్ళంతా కూడా చేస్తున్నారు. పోలీసులు వద్దంటూ మీరందరూ కలిసి మాకు అన్యాయం చేశారు. మీరు కూడా మినిస్ట్రీ మేడం గారి తరపునే మాకు అవసరం లేదు. చూస్తున్న వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా తమను మోసం చేసిందంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతుల మీదే వాళ్ళని మోసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా తాము ఎక్కడికి వెళ్ళమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. తేల్చుకున్న తర్వాతే వాళ్ళంతా కూడా ఆ చేతుల మీద మోసుకొస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. గిరిజన ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలా మోసుకొస్తున్న పరిస్థితి. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కమిషనర్ కార్యాలయం వరకు కూడా అక్కడి నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆపోజిట్ లో ఆ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వస్తున్నారు. మరొక పక్క వస్తున్న నేపథ్యంలో గేట్లు కూడా క్లోజ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపలికి వెళ్తారేమోనని పోలీసులు ముందుగానే గేట్లు క్లోజ్ చేస్తున్నారు. అయితే ఆ గేట్లు వేయకుండా పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరొక పక్క ఖచ్చితంగా గిరిజన సంఘాలకు సంబంధించిన నేతలంతా లోపల ఒక పక్క ఉంటే మరొక పక్క పోలీసులతో వాగ్వాదం పడుతున్నారు. ఎందుకంటే పోలీసులు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మరింత క్షణక్షణానికి కూడా
ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ముందైతే ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ గిరిజన ట్రైబల్ రెసిడెన్షియల్ సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో అవుట్సోర్స్ సిబ్బంది వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కమిషనర్ కార్యాలయం ముందు మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.